వీటెన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వయస్సు మీద పడి మతి భ్రమించి మాట్లాడటం సరికాదని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. గత ప్రభుత్వం హయాంలోని ఇష్టారీతిన అక్రమాలు, భూ కబ్జాలు చేసి జిల్లాను అస్తవ్యస్తంగా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలోని పామాయిల్ కంపెనీకి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంత పార్టీకి చెందిన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. వాస్తవం కాదా? సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఇచ్చినప్పుడు నిర్మల్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటి? గతంలో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి పాక్పట్ల గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఓ ప్రైవేటు కంపెనీకి తక్కువ ధరకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కొరకు భూములు ఇప్పించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేవలం కమిషన్లకు ఆశపడి భూములను అప్పనంగా అప్పగించారని విమర్శించారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఇచ్చే కమిషన్లతోటి రైతులతో కలిపి ధర్నా చేస్తారని చెప్పడం సిగ్గుచేటన్నారు. 100 గజాలు పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి ఇవ్వడానికి చేతగాదు కానీ 40 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేస్తారా? ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై నిర్వహించిన జాయింట్ కనెక్షన్స్ కమిటీ నివేదిక ప్రకారం కేటాయించిన భూమి ఇరిగేషన్ శాఖ పరిధిలోని ఆ ప్రాంతం ముంపుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇరిగేషన్ అధికారులు నివేదికలోని పొందుపరిచారు. ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులు ఒక సర్వే నంబర్లో కీలకం చూపి నిర్మాణం వేరే సర్వే నంబర్లో చూపించారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదని ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రి సీతక్క దగ్గర ధర్నా చేయాలని ఎద్దేవా చేశారు. నియోజకవర్గం ప్రజలు మాజీ మంత్రికి రిటైర్మెంట్ ప్రకటించి గత ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేశారు. ఓటమి చెంది నెల రోజులు కాకముందే అధికార పార్టీలో చేరింది అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి కాదా? నీ సొంత తమ్ముళ్ళు చేసిన అక్రమాలు అంతా ఇంత కాదు. ఇరిగేషన్ నాలాలు పూడ్చి అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. దీనికోసం రాజకీయం చేస్తావా నువ్వు? మళ్ళన్నట ఇథనాల్ ఫ్యాక్టరీ అట, మళ్ళీ ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి నిన్న మాట్లాడుకుంటా అంటాడు. ఇథనాల్ ఫ్యాక్టరీలో బయలుల విజయం. అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి గారు, నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావా? వయసు మీద పడి 80 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మర్చిపోయి మాట్లాడుతున్నావు నాకు తెలియదు. కానీ ఆ రోజు మంత్రిగా నువ్వే కదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మంత్రివి నువ్వే, పొల్యూషన్ కంట్రోల్ నువ్వే ఇచ్చినావు. ఆ రోజు ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ మినిస్టర్గా నువ్వే పర్మిషన్ ఇచ్చినావు. ల్యాండ్ కన్వర్షన్ నువ్వే ఇచ్చినావు. ల్యాండ్ కన్వర్షన్ ఇప్పించి, పొల్యూషన్ పర్మిషన్ ఇప్పించి, ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇప్పించి ఇలా ఏం తెలియనట్టు సత్యపూస లెక్క నాకు అయితేనేమో నేను పెట్టించిన ఫ్యాక్టరీ. ప్రజలు ఎక్కడ ఇక్కడ వద్దు, మీరు పెట్టుకునేది ఇండస్ట్రియల్ జోన్లో పెట్టుకోండి అంటే ఇప్పుడు అదేదో తప్పు జరిగినట్ల ఇప్పుడు దాని మీద ఎవరి మీద బ్లేమ్ గేమ్ వేసి అక్కడ రైతులు వద్దన్నారు, రైతులు దీక్ష చేసిర్రు రైతులు. కానీ ఇదందరికీ సూత్రధారి నువ్వు కాదా? వాళ్ళందరికీ అన్యాయం చేసింది నువ్వు కాదా? పర్మిషన్ ఇచ్చింది నువ్వు కాదా? ఇలా ఏం తిన్నట్టు మాట్లాడుతున్నావు? అభివృద్ధి గురించి మాట్లాడతావు కదా. నిర్మల్లో చిట్యాల గ్రామం నుంచి గాంధీనగర్ వరకు డబల్ రోడ్ కోసం సిఆర్ఎఫ్లో వచ్చినటువంటి 25 కోట్ల రూపాయల వర్క్ను ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్న సోన్ దగ్గర హైవే నుంచి మాదాపూర్ మీదుగా గాంధీనగర్, పాక్పట్ల మీద గాంధీనగర్కి అది రోడ్ వేసుకోవడం జరిగింది. దాన్ని కంటిన్యూస్గా చిట్యాల వరకు డబల్ రోడ్ 25 కోట్లతోటి డబల్ రోడ్డు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇప్పుడే దాన్ని శంకుస్థాపన చేసి రావడం జరిగింది. మరి నిన్న నేను చూసిన కొన్ని పేపర్లలో ఇక్కడ మాజీ మంత్రివర్యులు పెద్దమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు, పాపం సంవత్సరం తర్వాత నిర్మల్కి వచ్చి ఏదో మాట్లాడాలని మరొక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. నేను ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను, అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఓడిపోయిన నెల రోజులు కూడా
ఆ పార్టీలో ఉండకుండా మళ్ళీ అధికార పార్టీకి వెళ్ళినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఎక్కడ పచ్చగుంటే అక్కడ ఆడినరు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికార పక్షాలు ఉన్నారు తప్ప మీరు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి చరిత్ర మీకు ఉన్నదని అడుగుతున్నా. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, ఏమో వస్తుందనుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఆయన పరిస్థితి బాగలేక మళ్ళీ దిక్కులు చూస్తున్నాడు, చౌరస్తా మీద నిలబడ్డాడు. ఇప్పుడు ఈ చౌరస్తా మీద ఎవరు ఎక్కించుకుంటారో అని మళ్ళీ ఎటువైపు వెళ్దాము అని చెప్పేసి దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వారికి బహుశా ఇప్పుడు 78 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళకి 82 ఏళ్ళు. 78 ఏళ్లకు మరి బహుశా పాపం మతిమరుపు వచ్చిందో లేకుంటే మతి స్థిమితం సరిగ్గా లేదో నాకు తెలియదు. మరి వారు ఒకసారి డాక్టర్ కూడా చూపించుకుంటే మంచిదని నేను అడ్వైజ్ చేస్తున్నాను. మీ ప్రభుత్వం ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షనే ఇక్కడ ఇది ఇరిగేషన్ భూమి మాకు సంబంధం లేకుండా ఎలిమినేషన్ చేయడానికి వీల్లేదని ఒకరంటారు. ఇది డ్యామ్ ప్రొటెక్షన్ సేఫ్టీకి ఇది అడ్డంగా ఉన్నది, మేము పర్మిషన్ ఇవ్వమని మీ ప్రభుత్వమే చెప్తుంది. దానికి నువ్వు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నావా, ఎవరి మీద పోరాటం చేస్తున్నావో చెప్పాలి. అక్కడ మొసళ్ళు ఉన్నాయి, సహజ సిద్ధంగా ఏర్పడ్డ మొసళ్ళ అక్కడ ఒక ట్యాంక్ ఏర్పడ్డది, ఒక వాగు ఏర్పడ్డది, ఆ వాగులన్నీ మొసళ్ళు ఉన్నాయని చెప్పేసి మరి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకుంటే అది మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తారా, మీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారా? రైతు లేదా ఏదో ఇక్కడికి వెళ్ళి ఎత్తుకపోతుంటే సీడే కొనట్లుగా ఇలా ఒకవేళ ఈయన వల్ల చేత కాకుంటే ఇంకో కంపెనీ వస్తుంది, లేకుంటే ప్రభుత్వం పెడుతుంది, అది ప్రభుత్వ బాధ్యత. అది ఒకవేళ పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత అగ్రిమెంట్ ఉన్నది. ఒక్క గింజ కొనుక్కున్నా నేను రోడ్డు మీద కూర్చుంటా, నేను రైతుల పక్షాన నేను నిలబడతా, రైతుల పక్షాన నేను పోరాటం చేస్తా. అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడే ఆల్రెడీ పంటకు వచ్చినటువంటి రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నది కంపెనీ. ఈ కంపెనీ కొనుగోలు చేయకుంటే కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. కార్పొరేషన్ ఉన్నది, సీడ్ కార్పొరేషన్ ఉన్నది, వాళ్ళు వచ్చి కొనుక్కపోతారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్, కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీ ఇది. ఎందుకంటే విదేశాల నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల ఎడిబుల్ ఆయిల్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ ఎడిబుల్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసే బదులు మన దేశీయంగానే ఇవన్నీ మనం చేసుకోవాలా, ఆయిల్ ప్రెస్సింగ్ మిల్స్ పెట్టుకోవాలా. ఇది ఫ్యాక్టరీ కాదు, ఆయిల్ ప్రెస్సింగ్ మిల్. ఎక్కడైతే మనకు బైన్సాల ఆయిల్ ప్రెస్సింగ్ మిల్స్ ఉన్నాయి కదా, అట్లా ఆయిల్ ప్రెస్సింగ్ మిల్స్ ఇది. ఆ సీడ్ తీసుకొని ఇక్కడ ప్రెస్సింగ్ మిల్ పెట్టి వచ్చిన ఆయిల్ని రిఫైనరీకి పంపుతాం, రిఫైనరీ కూడా ఆయిల్ తయారు చేస్తాం. ఇది ఫ్యాక్టరీ అంటుంది, ఇది ప్రెస్సింగ్ మిల్. ఈ ప్రెస్సింగ్ మిల్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే కంపెనీ ఇప్పుడు ఉన్నదో ఈ కంపెనీకి ఆదిలాబాద్ నుంచి అప్పుడు గత ప్రభుత్వంలో మహబూబ్నగర్ వరకు ఆదిలాబాదు, నిర్మలు, నిజామాబాదు, సిరిసిల్ల, ఆదిలాబాదు, బోధ్, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈ జిల్లా కమాండ్స్ అంతా కూడా ఈ కంపెనీకి ఇచ్చింది. ఈ కంపెనీ జడ్చర్ల దగ్గర, మహబూబ్నగర్ జడ్చర్ల దగ్గర ఒక కంపెనీ స్టార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు సీడ్ అక్కడ తీసుకుపోతుందా, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ కూడా ప్రెస్సింగ్ మిల్ పెట్టుకోవాలనుకుంటున్నారు. పెట్టుకుంటుంది, పెట్టుకోకుంటే కొనుక్కొని తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటుంది. అది కంపెనీకి సంబంధము. లేకుంటే ప్రభుత్వం బట్టి లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇంకోళ్ళకి ఇస్తుంది, లేకుంటే ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా పెడుతుంది. అంతేగాని దీనికి ఏదో ఈయనేదో చేస్తున్నట్లు వాడిచ్చే చిల్లర పైసల కోసం నువ్వు ఇలా రోడ్డు మీద కూర్చుంటే పరిస్థితి వచ్చిందంటే ఇంద్రకరణ్ రెడ్డి నేను చూస్తే నవ్వొస్తున్నది. మాకు మీ గత చరిత్రలో ఎన్నో అవినీతి అంశాలు, ఎన్నో భూ కబ్జాలు, మీ చరిత్ర నిర్మల్ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన నేను ఎప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఈరోజు కూడా నేను మాట్లాడదనుకున్నా, కానీ ప్రజలకు కొన్ని అంశాలు నేను వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి అది నా బాధ్యత కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు వాక్పట్ల దగ్గర ఈ కంపెనీ ఫామ్ ఆయిల్ కంపెనీకి, ఈ ఫామ్ ఆయిల్ కంపెనీ పేరు ప్రీ యూనిక్ కంపెనీ. ఇది బోధన్ దగ్గర ఒక
ఇన్వెస్టర్ వచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేసిండు. ఇది మలేషియా కంపెనీ చెప్తున్నావు, మలేషియా కంపెనీ కాదు. ఇది మీ అధికార పార్టీ మంత్రి గారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి బంధువు. వారికి మీరు అధికారంలో ఉన్నప్పుడు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ కంపెనీకి ఇప్పించింది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 40 ఎకరాల భూమి ఇప్పించిన చరిత్ర మీది. ఇగో ఇది శాంక్షన్ కాపీ. ఇవన్నీ కూడా నేను మీకు కాపీస్ ఒకటి అందరికీ తల ఒక కాపీ ఇస్తాను. ఈరోజు ఒక పేదవాడు ఇల్లు కట్టుకుందామంటే 100 గజాల భూమి వద్దందుకు చేతులు రాని ఇంద్రకరణ్ రెడ్డి గారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు దారదత్తం చేయించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అది కూడా ఎక్కడ చేయించినావు? నీ భూమి పక్కన అక్కడ ఫ్యాక్టరీ అయితే నీ భూమి విలువ పెరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 40 ఎకరాలు దారాదత్తం చేయించినావు. కానీ నువ్వు చేపించిన ఆయనతోటి 15 లక్షల కాడికి నువ్వు ప్రభుత్వానికి డబ్బు చెల్లించి నేను ఇప్పించాలని చెప్తున్నావు కదా, అది ఇరిగేషన్కి సంబంధించినటువంటి ముంపుకు సంబంధించినటువంటి భూమి. దానికి ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? ఈ భూమి ముంపుకు గురయ్యేటువంటి భూమి, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్టు మీ అధికారులు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ అధికారులు, ఏ ప్రభుత్వంతో నువ్వు ఉన్నావో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దీంట్లో ద ల్యాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గోదావరి రివర్ ఇట్ సెల్ఫ్, గోదావరి రివర్లోని భూమి అది. ఎవరిచ్చిండ్రు? మీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిండ్రు. దాంట్లో ఇంకొకటి ఏమంటున్నాడు? ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ దిస్ ఏరియా will be lead to further increase in seepage and it may lead in piping action underneath the left earth dam. అక్కడ లేఅవుట్ చేసిండు. నడి మధ్యలోకి వెళ్ళిపోయేటువంటి నాలను పూర్తి చేసి పక్కకు మోరి కడుతుంది. అంటే దేశం కళ్ళు మూసుకుంటున్నదా? అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా? ఇంకొక తమ్ముడు మురళీధర్ రెడ్డి చిట్టెల దగ్గర బయట వాగు మీదనే, నీరు పోయే వాగు మీదనే బ్రిడ్జ్ చేసేసుకొని తోవ చేసుకున్నాడు. ఏంది ఇది? ప్రభుత్వంలో మీరు ఇన్నిగానో అరాచకాలు చేసి రాష్ట్రాన్ని ఈ నిర్మల్ నియోజకవర్గం ధ్వంసం చేస్తే వాటి మీద ఎంక్వైరీ చేయొద్దు. కేవలం అక్కడ ఉన్నటువంటి సోఫీనగర్లో ఉన్నటువంటి డిమార్ట్ ప్రభుత్వ భూమిలో ఉన్నది. నేను దాని మీద కంప్లైంట్ చేసి పర్మిషన్, సెకండ్ పర్మిషన్ ఆపిస్తే ఆ రోజు నువ్వు కేవలం డిమార్ట్ కోసం నువ్వు సోఫీనగర్ని కమర్షియల్ జోన్ చేసుకొని మంజులాపూర్ని ఇండస్ట్రియల్ జోన్ చేపిస్తే కదా. ఆ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఇక్కడ 100 మంది రైతులు, 1000 మంది రైతులు పొట్టగొట్టే ప్రయత్నం చేసినావు కదా. దాని మీద నేను ప్రభుత్వానికి రాస్తే ఫైనల్ పర్మిషన్ ఆగిపోతే కోర్టుకు పోయినావు. మాస్టర్ ప్లాన్ని రద్దు చేసేందుకు మున్సిపాలిటీలో నేను కూర్చొని చివరి మున్సిపల్ మీటింగ్ రోజు నేను కూర్చొని రిజల్యూషన్ తీపించిన. ఇప్పుడు దాన్ని రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించడానికి నేను చర్యలు తీసుకుంటే అది నీకు అక్కసు వస్తుందా? నేను ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతా. నువ్వు 10 ఏళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కాదు. ఈరోజు నీ మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ప్రభుత్వ ఇరిగేషన్ భూమిని మట్టిపోస్తాడు. రత్నాపూర్ కాలనీల గ్రోఫాస్ పేరు మీద నీ తమ్ముడు కొడుకేమో నాలల్ని మూసేస్తాడు. చిట్టాల దగ్గరనేమో అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి అసైన్ భూములో అక్కడ ఉన్నటువంటి కెనాల్ మీదకి వెళ్ళి నీళ్లు వారేటువంటి దాని మీదకి వెళ్ళి మీరు బ్రిడ్జ్ చేసుకుంటారు. ఇష్టానుసారంగా మీరు అక్రమాలు చేస్తారు. వాటిని ఎదిరిస్తే ఈరోజు ఆ కంపెనీ ఒకటి ఇచ్చే 4 రూపాయలు తీసుకొని కైకిలు వేసుకొని 10 మందిని కూర్చోబెట్టి మీరు ఏదో ధర్నా పేరు మీద హోర్డింగ్లు పెట్టుకుంటే ఎవరి మీద చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? అసలు
మీ పరిస్థితి ఎట్లున్నదంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టున్నది. అది నీ మీదే పడుతుంది. నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు. ప్రభుత్వంలో నువ్వుండి ఈరోజు నువ్వు చేసేటువంటి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా. నేను ఇలా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు పట్టుకోవచ్చు, లెటర్ పట్టుకోవచ్చు, మేనిఫెస్టో ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేనిఫెస్టో పట్టుకొచ్చుడు కాదు, అభివృద్ధి పనులు జరగాలి. శాంక్షన్లు మస్తు తెస్తారు, కానీ ఎన్ని వర్కులు కంప్లీట్ అయినాయో అది ఇంపార్టెంట్. ఆ వర్కులు కంప్లీట్ చేసే శాతకాలి. అందుకే ప్రజలు నీకు రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిండ్రు. 50,000తో డోడగొట్టినప్పుడు నీకు రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిందంటే నువ్వు చేసిన పనుల కోసం, నువ్వు చేసిన అవినీతి కోసం, నువ్వు చేసిన కబ్జాల కోసం ప్రజలు నిన్ను అసహించుకున్నారు. ఇంకా ఈరోజు ఈ వయసులో కూడా ఇంకొక ఆశ నీకు. దాన్ని అంటారు ఎత్తుడు గుంతల ఆశ, దింపుడు గల్లం ఆశ. దింపుడు గల్లం ఆశ లేక మళ్ళీ ఒక ఆశ పుట్టింది నీకు 80 ఏళ్ళకు. పుట్టి ఏదో ఒకటి బురద చల్లాలా, ఏదో ఒకటి మరి ఎదుటోడి మీద బట్టేసి కాల్చేసి మీద పడేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మంత్రి గారు ఇది పద్ధతి మార్చుకోవాలి. మీరు మాజీ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఇప్పటికైనా మీరు ఈ వయసులో అయినా సరే మీరు మీ బుద్ధి మారాలని చెప్పి నేను భగవంతుని కోరుతున్నా. ఈ రకంగా మీరు ప్రజల్ని మోసం చేయడం కాదు, ఈ రకంగా మీ D1 పట్టాల విషయంలో కూడా ఈ రాష్ట్రంలో D1 పట్టాల మీద డీటెయిల్డ్ రిపోర్ట్ నేను కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి రాసిన. దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నది. ఒకవేళ ఎంక్వైరీ సరిగ్గా జరగక నువ్వేమైనా అడ్డుపడితే కూడా రేపు వచ్చే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవన్నీ బయటకు తీస్తాం. మీ అంత సంగతి చూస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అంశం ఆల్రెడీ నేను మాట్లాడినా, అవసరమైతే అసెంబ్లీలో కూడా సాక్ష్యాలతో మాట్లాడతా, మీ సంగతి చూస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరేమనుకుంటున్నారో మరి మేము కళ్ళు మూసుకొని ఏం లేవు. జరుగుతున్నటువంటి వాస్తవాలు అన్నీ కూడా మీ ముందు పెట్టినా ఇవన్నీ కాపీస్ నేను మరి పత్రికా మిత్రులందరికీ కూడా ఇస్తాను. ఇది ప్రజలకు మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం కాదు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. దీంట్లో యాజ్ ఇట్ విల్ బి గవర్న్ బై నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ హైదరాబాద్ టు కమ్యూనికేట్ ద అబౌవ్ ఇష్యూ టు స్టేట్ యూనిట్ SDSU as the above subject construction is in the vicinity of SRSP dam site అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా జాయింట్ కమిటీ ఇచ్చింది. ఇంతమంది ఇచ్చిన తర్వాత కూడా ఆ కంపెనీకి నువ్వు 40 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి దారాదత్తం చేసినావు. 40 ఎకరాల ప్రభుత్వ భూమి దారాదత్తం చేసి ఈరోజు ఒక కంపెనీకి నువ్వు మరి కాపు కాస్తున్నావు. ఆ కంపెనీకి నువ్వు ఇలా షెల్టర్ లెక్క ఇస్తున్నావు. కేవలం చిల్లర పైసలకు ఆశలు పడి దయచేసి ఇట్లాంటి పనులు మానుకోవాలా. వయసుకు దగ్గర పనులు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. బహుశా నువ్వు రోడ్లు తిరగనట్టున్నావు. ఒకసారి వెళ్ళి చూడు. రోడ్ల మీద వెళ్ళి చూస్తే డెవలప్మెంట్ ఏందో ఊరూరా వెళ్ళి చూడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొస్తున్నాం. ఇక్కడ కాదంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాం. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చేపిస్తున్నాం. నీ లెక్క 20 ఏళ్ళ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి బురిపిస్తేవి, ఓట్లు తీసుకుంటావు కదా. ఎప్పుడు నువ్వు చేయలే. కానీ నేను కేంద్ర ప్రభుత్వం నుంచి 42 కోట్ల రూపాయలు మొన్న మంజూరు చేయించి STP ప్లాంట్ని మంజూరు చేయించిన. STP ప్లాంట్ ఫిక్స్ అయినాక ఆ నీళ్లు, డ్రైనేజ్ నీళ్ళంతా కూడా ఆ మురికిని తీసేసి మంచినీటిని చెర్లకు వదిలిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి మళ్ళీ ప్యాకేజ్ 2లో మళ్ళీ మన నిర్మల్ పట్టణానికి రాబోతున్నది. డ్రింకింగ్ వాటర్కి 62 కోట్ల రూపాయలు కేంద్ర నిధుల నుంచి వచ్చినాయి. కేంద్ర నిధి అమృత్ 2లో. నీకు అమృత్ 1లో తెచ్చుడు శాతకాలే. ఆదిలాబాద్లో అమృత్ 1లో తెచ్చుకున్నాడు అప్పుడు జోగురామన్న గారు. నీకు అమృత్ 1లో తెచ్చుడు శాతకాలే. మేము ఢిల్లీకి వెళ్ళి ఈరోజు మన అండర్ గ్రౌండ్ కోసం STPకి 42 కోట్లు, డ్రింకింగ్ వాటర్కి 62 కోట్లు టౌన్కి తీసుకొచ్చినాం. నిర్మల్ పట్టణంలో ఇప్పటివరకు గ్రామాలలో కనీసం అభివృద్ధి జరుగుతుందంటే NREGSలో ప్రతి గ్రామానికి 20 లక్షల రోడ్లు వీటిలో పడుతున్నాయి. లేకుంటే
16th ఫైనాన్స్లో లేకుంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పుడు రాష్ట్ర నిధులతోటి ఈరోజు మన మున్సిపాలిటీకి 100 రూపాయలను ఇప్పగలిగిన వాడిని మంత్రినో ముఖ్యమంత్రినో పట్టుకొని ఏదో పాత గవర్నమెంట్ 80 కోట్లు వచ్చినాయంటే ఒక కాగితం ఇస్తే కాదు. కాగితం ఇచ్చినావు, ఆయన మంజూరు చేయకుండా ఫైనాన్షియల్ శాంక్షన్ ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయిండు. ఈరోజు కొత్త గవర్నమెంట్ పాత మంజూరులని క్యాన్సల్ అంటారు. ఒక్క రూపాయి మున్సిపాలిటీకి ఇస్తలేరు కదా. నీకు ఒకవేళ ధర్నా చేయకపోతే అయితే మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి మీద నిర్మల్ పట్టణకు 1 రూపాయి కూడా ఇస్తలేవని చెయ్యి. గది శాత కాదు. నిర్మల్ మున్సిపాలిటీకి నువ్వు మోసం చేసి అన్యాయం చేసేసి ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీని ఫుట్పాత్లు అని చెప్పి ఉన్న బోర్లు మూసేసి ఫుట్పాత్లు చేసి 10 కోట్లు బాకీ చేసినావు. ఈనాడు పైసలు కట్టలేక మున్సిపాలిటీ వాళ్ళు, కాంట్రాక్టర్ బిల్లులు కట్టలేక మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మున్సిపాలిటీలో 1 రూపాయి కూడా జీతాలు ఇచ్చేలేని పరిస్థితిలో ఇలా మున్సిపాలిటీ ఉన్నది. 10 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ బాకీ అయింది. మొన్న కాంట్రాక్టర్ కలెక్టర్ ఆఫీస్లో అర్రాసి తీసుకొచ్చిండు, ఆర్డర్ తెచ్చిండు కోర్టు నుంచి. ఇది పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో. నిర్మల్ మున్సిపాలిటీకి 100 రూపాయలు కూడా మీరు మంజూరు చేసే పరిస్థితులు లేవు. నేను కొట్లాడుతున్నా, ముఖ్యమంత్రికి మొన్న కూడా చెప్పిన, రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతా. నా మున్సిపాలిటీకి నాగది నిర్మల్ తెలంగాణలో ఏ మున్సిపాలిటీకి పైసలు ఇస్తలేరని. ఖచ్చితంగా ఎస్డిపి ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. మున్సిపాలిటీలో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. కేంద్రం నుంచి వచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్కి 62 కోట్లు, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎస్టీపీకి వచ్చిన 42 కోట్లు తప్ప, ఈ 100 కోట్ల రూపాయలు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదంటే ఏ పరిస్థితిలో ఉన్నదో చెప్పు. దాని మీద మాట్లాడు. 3 ఏళ్ల నుంచి పంట పండిస్తున్నాడు, 3 ఏళ్ల నుంచి ప్రభుత్వం కొంటున్నది. ఖచ్చితంగా రైతుల పంట కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ కంపెనీ కొనుక్కుంటే ప్రభుత్వం, ఈ కంపెనీ ఇప్పటికే 3 కంపెనీలకు నోటీసులు ఇచ్చి 3 కంపెనీల పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది. ఈ కంపెనీకి కూడా నువ్వెందుకు కన్స్ట్రక్షన్ చేస్తలేవని ఈయనకు 3 నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇచ్చినటువంటి పెద్ద మనిషి కూడా హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ యశ్విని భాషా గారు 3 నోటీసులు ఇచ్చి నేను నువ్వు కంపెనీ ఎందుకు స్టార్ట్ చేస్తాడో బిడ్డ క్యాన్సిల్ చేస్తాను. ఆయన భయం కచ్చి ఈయన దగ్గర కూర్చున్నాడు, భూమి ఇప్పిస్తావని. ఈయనకేం పాలు పోయలే. ఖర్చులకు 4 రూపాయలు తీసుకుంటే బిడ్డ ధర్నా కూర్చుంటా అంటాడు. ఎవరి మీద కూర్చుంటావా నువ్వు? ప్రభుత్వం మీద కూర్చోవాలి కదా. పో ముఖ్యమంత్రి దగ్గర పో, నువ్వే అధికారులు ఉన్నావు. మీ మంత్రి సీతక్క దగ్గర పో, పెట్టియు. నువ్వు ఇప్పించిన భూమి నీ అధికారులే చెప్తారు ఇది ఇరిగేషన్ భూమి అని, డ్యామ్ ప్రొటెక్షన్కి దగ్గరలో ఉన్నదని. అన్నిటికన్నా ముఖ్యం పక్కకైనా ఇంకొక 7-8 ఎకరాలు కొనుక్కున్నాడు దాన్ని అంటుకొని. అది కూడా దాన్ని అంటుకొని ఉన్నాడు. అది కూడా అదే పెరిఫరల్ వస్తున్నది, దాని బఫర్ జోన్ అనేది వస్తున్నది ఎఫ్టీఎల్. దాంట్లో సహజంగా ప్రకృతి సహజంగా ఒక మొసళ్ళ కుంట ఏర్పడ్డదాడ. ఆ మొసళ్ళ కుంట కొన్ని 100 మొసళ్ళు అక్కడ నివసిస్తున్నాయి. ఇప్పుడు అది ఈకో జోన్లోకి వచ్చింది, ఫారెస్ట్ వాళ్ళ జోన్లోకి వచ్చింది. దాన్ని అంటుకొని ఈ భూమి ప్లస్ ఇది డ్యామ్ ప్రొటెక్షన్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలా. ఇవన్నీ నెత్తి మీద ఇండిగానం పెట్టుకొని నువ్వు ఆ నిలిచిచ్చేసి కంపెనీ వాళ్ళు వచ్చి నీటిలో కూర్చుంటే నువ్వు రోడ్డు మీద కూర్చుంటే ఎవరి మీద కూర్చుంటావు? ఏం అబద్ధాలు? ఈ వయసుకు తగ్గ మాటలేనా? ఈ వయసుకు తగ్గటువంటి పనులేనా నీకు? 80 ఏళ్ళు మీద పడుతున్నాయి పెద్ద మనిషి. 80 ఏళ్ళ మీద పడ్డ పెద్ద మనిషి నువ్వు కనీసం గిన్నె అబద్ధాలు, గింత మిస్లీడ్ చేయడం ఇది న్యాయం అని అడుగుతున్నా. మీరు చేసేటి ఎసుడి పనులు ఉండే అన్ని ఇల్లీగల్ పనులు, ఇది కూడా ఇల్లీగల్ నడుస్తుంది అనుకున్నావు. మాడగౌలా నీ తమ్ముడు కొడుకు 10 ఏళ్ల పాటు పర్మిషన్ నేను క్రషర్ మిషన్ నడిపిండు, అది బంద్ పెట్టించిన. ఇప్పుడు నీ తమ్ముడు మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఇరిగేషన్ నాలను మూసేసి మట్టి పోసుకున్నాడు. దాన్ని సర్వే చేపిస్తుంటే దుఃఖం వస్తుంది. మీ అసైన్ భూములన్నిటి మీద ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు మీరు అసైన్ భూములు చేసిండ్రో అవన్నిటి మీద నేను ప్రభుత్వానికి లేఖ రాసిన, దీని మీద ఎంక్వైరీ చేయాలని. ఎంక్వైరీ చేయాలని లేఖ రాసేసరికి ఆ ఎంక్వైరీ నడుస్తున్నది.
నీ అధికారాన్ని ఉపయోగించి ఆపే ప్రయత్నం చేస్తున్నావు. అది నీ అక్కసా. ఈ ప్రభుత్వం ఒకవేళ బయటకు తీయకుంటే రేపు వచ్చే మా ప్రభుత్వంలో బయటకు తీస్తా, పేదవాళ్ళ భూమి పేదవాళ్ళకు పంచిపిస్తా, బరాబర్ మాట మీద నిలబడేటోడు మీ మహేష్ అని తెలియజేస్తున్నా. నువ్వు చేసేటివన్నీ ఇల్లీగల్ పనులే కావా? అక్కడ వచ్చి డ్యామ్ ప్రొటెక్షన్కి గండి పడుతుంది అని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఇది. ఈ రిపోర్టు దాంట్లో ఇంకొక మాట ఏమన్నాడు, ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ భూమికి ఓనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ల్యాండ్ ఎలినేషన్. ఈ భూమిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ భూమిలో అలినేషన్ అంటే ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో మా పాత్ర లేదు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఒక మీ అధికారంలో ఉన్నటువంటి కలెక్టర్ మీ వాళ్ళు, చీఫ్ సెక్రటరీ, హార్టికల్చర్కి సంబంధించినటువంటి కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, మంత్రులు, రెవెన్యూ మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ మీ ప్రభుత్వంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరందరూ కలిసి ఒక డ్రామా ఆడుతున్నారు. ఈరోజు ఏదో ఒక రకంగా ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ ఎత్తుకపోవాలని చెప్పి మీరు ఆడుతున్న డ్రామా. నేను అడుగుతున్నా, మరి సిద్దిపేటలో ఈ ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వమే ఫ్యాక్టరీ పెట్టింది కదా, మరి ఇక్కడ ప్రభుత్వం చేత ఎందుకు ఫ్యాక్టరీ పెట్టియలేదు? ఒక ప్రైవేట్ కంపెనీకి ఎందుకు అమ్ముకున్నావు? నువ్వు మంత్రిగా ఉండి ఒక ప్రభుత్వంతో ఫ్యాక్టరీ సిద్దిపేటలో వాళ్ళు పెట్టించుకున్నట్ల నువ్వు కూడా ప్రభుత్వంతో ఒక కార్పొరేషన్ తోటి ఫ్యాక్టరీ పెట్టించుంటే బాగుండేది కదా. మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి లాలూచిబడి, ప్రైవేట్ కంపెనీ ఇచ్చే చిల్లర పైసలకు లాలూచిబడి నువ్వు ఫ్యాక్టరీ పెట్టించుకొని ప్రభుత్వ భూమిని 40 ఎకరాలు దారాదత్తం చేయించినావు. 100 గజాలు ఇల్లు కట్టుకుందామంటే ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చు శాత కాదు, కానీ 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి, లిమిటెడ్ కంపెనీకి నువ్వు దారాదత్తం చేయించినావు అంటే నువ్వు ఎంత గొప్పడువో దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. మరి ఇసుంటి భూమి అనుకున్నావు, నీ భూమి విలువ పెంచుకోతందుకు అక్కడ సబ్మర్జ్ అయ్యేటువంటి భూమి ఇప్పించినావు. వాళ్ళ కంపెనీలో వచ్చి నీ ఇంట్లో కూర్చున్నారు. నువ్వు భూమి ఇప్పిస్తే మేము నష్టపోతామని కూర్చుంటే ఇవాళ వచ్చి నువ్వు రోడ్ ఎక్కుతా అంటే ఎవరి మీద రోడ్ ఎక్కుతావు? ప్రభుత్వం ఎవరిది? మేము ప్రభుత్వంలో ఉన్నామా? మీరు ప్రభుత్వంలో ఉన్నారా? నువ్వు ఇలా 10 ఏళ్ళు మంత్రిగా ఉండి ఇలా మళ్ళీ అధికార పార్టీకి అమ్ముడు పోయి నువ్వు అధికార పార్టీలో ఇలా నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోయినావా? ఇట్లా పెద్ద మనిషి నువ్వు అధికార పార్టీలో ఉండవు, నువ్వు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని తెచ్చుకో, కట్టుకో, నాకేం చేసేది ఉన్నది? ప్రైవేట్ కంపెనీతో నాకేం సంబంధము? ఏదేమైనా నేను చెప్తున్నా, ఒక్క గింజ కూడా పంట పండించిన తర్వాత కొనుగోలు చేయకుంటే నువ్వు కాదు 10,000 మందితో నేను ధర్నా చేస్తా. ఇక్కడ 3 నెలల సమయం ఇస్తున్నా. 3 నెలల లోపల ప్రభుత్వం పెడుతుందా, కంపెనీ పెడుతుందా, మీ కార్పొరేషన్తో పెట్టిస్తారా? నేను ముఖ్యమంత్రితో రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతా. కంపెనీ మీ కార్పొరేషన్ పెడుతుందా? ఇక్కడ రైతులందరూ కూడా పంట వేసుకున్నారు కదా, వాళ్ళ ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత, అది కూడా అగ్రిమెంట్ ఉన్నది. ఈ అగ్రిమెంట్ ప్రకారం చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్నది, ప్రతి గింజ మేమే కొంటామని, ప్రతి గింజ మేమే కొంటామని చెప్పేసి అధికారం చెప్తున్నది. ఖచ్చితంగా ప్రతి మండలంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెడతారు. ఇప్పుడు ఇక్కడనే పాత హార్టికల్చర్ కమిషనర్ ఉండే, ఆయన